Amen. Hallelujah. Amen. Judama. I will keep saying it until you're loud enough. Amen. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. Amen. Hallelujah. Amen. We like to make sure we're preaching to people who are alive. బ్రతికి ఉన్నారో వారికి మాత్రమే నేను వాక్యం చెప్తాను. అంటే మీరు ఆమేన్ హల్లెలూయా అంటే నేను వాక్యం చెప్తాను అర్థం. It's no good for us to preach to dead bodies. మరి చనిపోయిన వాళ్ళకి వాక్యం చెప్తే వాళ్ళకు ఏమీ ప్రయోజనం ఉండదు. So if you are alive, we should know it by your amen. మరి మీరు బ్రతికి ఉన్నారనే దానికి అర్థం ఏంటంటే మీరు ఆమేన్ అంటేనే బ్రతికి ఉన్నట్టు. Amen. Amen. I greet you in the name of the Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగును గాక. Thankful for the invitation from our precious pastor to come and be with you this evening. నన్ను ఇక్కడికి పిలిచిన దైవదాసులకు నేను చాలా వందనాలు చెల్లిస్తున్నాను ఈ సాయంకాలం ముందు. I hope that you are all in expectation. మీరు అందరూ కూడా ఏదో ఒకటి పొందుకోవడానికి ఇక్కడ ఉన్నారా? Because if you come without expectation, you get nothing. మరి ఆశతో రానట్లయితే ఇక్కడికి వచ్చి కూడా వ్యర్థమే. But if you come with expectation, God will speak something to you that will help your Christian life. మరి మీరు ఆశతో వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. అది మన యొక్క క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యత. Amen. Hallelujah. Shall we all stand for the reading of the word? మనం లేచి నిలబడదాం, వాక్యం చదువుకుందాం. Amen. We'll take our first scripture reading today from the book of Mark chapter 14. మరి మార్కు సువార్త 14వ అధ్యాయము Mark chapter 14. 32వ వచనము 33వ వచనము తీసిన వాళ్ళు చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయము. And we're going to be reading verse by verse from verse 32 to 36. మరి వచనం తర్వాత వచనం చదువుకుందాము. 32వ వచనం చదవండి తీసిన వాళ్ళు. వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చునుడని తన శిష్యులతో చెప్పి. Amen. And they came to a place which was named Gethsemane, and he said to his disciples, "Sit ye here while I shall pray." And he was taken with him Peter, James, and John, and began to be sore amazed and be very heavy. And he saith unto them, "My soul is exceedingly sorrowful unto death. Tarry ye here and watch." And he went forward a little and fell on the ground and prayed that, if it were possible, the hour might pass from him. And he said, "Abba, Father, all things are possible unto thee. Take away this cup from me. Nevertheless, not what I will, but what thou wilt." అదే విధంగా 32 నుంచి 36 వరకు చదవండి. పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి Amen. God bless you. You may take your seats. కూర్చుందాం మనందరం కూడా. I will just ask Brother Billy to pray for us. మరి నేను ప్రార్థన చేస్తాను వాక్య విషయమై. జీవగల దేవా యేసు ప్రభువా, మరి ఒక్కసారి కూడా దేవా నీ రక్తం కిందకి వచ్చావు నాయన. మరి ఇదే కాలమందు మీరు చేసిన గొప్ప కార్యం బట్టి స్తోత్రాలు ప్రభువా. మరి ఇప్పుడు కూడా దేవా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం.
మీరు ఇక్కడ లేకపోతే మేము ఉండి కూడా వ్యర్థం ప్రభువా. దయచేసి మా మధ్యలోకి దిగిరండి నాయన, మాతో మీరు మాట్లాడండి ప్రభువా, మా జీవితాలను సరిచేయండి నాయన. ఇక్కడ ఉన్న ప్రభువా ప్రతి ఒక్కొక్కరితో నాతో కూడా మీరు మాట్లాడండి. ఎవరు కూడా దేవా తప్పుగా అర్థం చేసుకోకుండా దేవా ప్రతి దయ్యపు శక్తులను మీరు కాల్చివేయండి. అనారోగ్యాల చేత వచ్చిన వారిని స్వస్థపరచండి, బాధల చేత వచ్చిన వారితో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కొక్కరితో పేరు పేరున దేవా మీరు మాట్లాడమని అడుగుచున్నాము నా తండ్రి. దయచేసి దేవా మరి పాస్టర్ గారు ప్రభా మరి ఇంగ్లీష్లో చెప్తుండగా దేవా, నేను తెలుగులో చెప్తుండగా దేవా, మరి ప్రతిది కూడా ప్రతి అర్థము కూడా దేవా తెలుగులో చక్కగా నేను చేసేటకు దేవా నాకు మంచి జ్ఞానం దయచేయండి. మీరు ఇక్కడ ఉండండి ప్రభువా, మీరు మాట్లాడండి నాయన. మీరు తప్ప మాకు ఎవరు కూడా సహాయం చేయలేరు ప్రభువా. దయతో మీరు ఇక్కడ ఉండి ఈ సాయంకాలం అంతా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఉత్తేజపరిచి ఇక్కడ నుండి పంపించమని అడుగుచు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Amen, amen. Just for a short while this evening, I would like to speak to you on a surrendered life. మరి నేను ఈ యొక్క కొద్దిసేపు నేను మాట్లాడతాను ఏంటంటే మన జీవితాలను దేవునికి అర్పించుట. A surrendered life. మరి అర్పించబడిన జీవితం. We find a perfect example here through our Lord and Savior Jesus Christ. మరి ఇక్కడ మనము మనల్ని రక్షించుమైన వారు ఎవరనంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనందరికీ కూడా తెలుసు. Of how we ought to each one of us conduct our Christian life. మరి మన యొక్క జీవితంలో ఏ విధంగా ఉండాలని మనం తెలుసుకోవాలి. The life of Jesus Christ is the perfect template for every Christian. మరి ప్రభువైన యేసుక్రీస్తుకు మనం ఉండాలంటే ఏ విధంగా ఉండాలంటే మన జీవితమే ఆయన ఆలయంలాగా ఉండాలి. The very name Christian was given to believers actually by heathens who recognized that they act like Christ. మరి క్రైస్తవుడు అనే బిరుదు మనకు ఎందుకు వచ్చిందంటే మనము ఆయన వలె ఉంటామనే ఆ గుర్తే మనల్ని క్రైస్తవత్వానికి తీసుకొస్తుంది. So much of our Christian faith today is based on personalities at the pulpit. మరి ఈరోజు ఏ విధంగా ఉన్నదంటే క్రైస్తవ జీవితం అనేది లేదంటే నేను క్రైస్తవుడు అని చెప్పుకోవాలనంటే బయట దగ్గరకు వచ్చి లేదంటే పుల్పిట్ దగ్గరకు వచ్చి ఒక గర్వంగా ఉండి వాళ్ళు ప్రసంగించడం వల్ల వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. Or things that we watch on television or we hear on the radio. మరి వాళ్ళు టీవీలు ఇవన్నీ కూడా చూసుకుంటూ రేడియోలు వింటూ. But the basis of Christianity is based around the Lord Jesus Christ. మరి అసలు పునాది ఏంటిదంటే మనము క్రీస్తుతో ఉండడం అనేది మన పునాది. Every basis for how we should walk this life is through him. మరి ఆయనతోని మనం సంబంధం కలిగి ఉండాలంటే మనం మొదటిగా ఆయన దగ్గర ఒక పునాదిని కలిగి ఉండాలి. We find at one point that the Lord Jesus Christ was tempted of the devil. మరి మనం ఒక విషయంలో చూసినట్లయితే దేవుడు కూడా సాతాను గారు చెప్పే మాటల వల్ల ఆయన కూడా కొంచెము సందేహంలోనికి వెళ్ళిపోతున్నాడు. And the temptation came after Jesus had just completed a 40-day fast. మరి ఆ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత సాతాను గారు దేవుని దగ్గరికి వచ్చి తనను ప్రేరేపిస్తున్నాడు. Which means sometimes the hardest battles come at the point where we feel we're being really spiritual in our walk. మనం కూడా ఒక ఎత్తైన ప్రాంతంలో దేవుడు మనల్ని పెట్టినప్పుడు మనల్ని కూడా సాతాను గారు వచ్చి ప్రేరేపిస్తాడు పడిపోవడానికి. The devil will never challenge a believer who's not living a Christian life. The devil will never waste his time with a believer who's not walking a Christian life. మరి సాతాను గారు ఆ దేవుణ్ణి వెంబడించని ప్రజల దగ్గరికి పోయి తన సమయాన్ని వృధా చేసుకోడు. మీకు అర్థమైందా? సాతాను గారు దేవుడిని వెంబడించని యేసు ప్రభువును వెంబడించని ప్రజల దగ్గరికి వెళ్ళి సాతాను యొక్క సమయాన్ని వృధా చేసుకోడు వాడు. But he targets those that are serious with their walk. మరి సాతాను గారు ఎవరి వైపు గురి పెడతాడనంటే దేవుణ్ణి నమ్మే ప్రజల వైపు గురి పెడతాడు వాడు. Because those are the ones that can do damage to his kingdom. మరి ఆ సాతాను గారి యొక్క దేశంను రాజ్యంను పాడు చేసే వాళ్ళు ఎవరంటే క్రీస్తును నమ్మిన ప్రజలు కాబట్టి వాడు వారిపైనే గురి పెడతాడు. When the Lord Jesus Christ is tempted, he shows us the template for victory. మరి ఆ యేసు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం తర్వాత సాతాను గారు ప్రేరేపిస్తున్నప్పుడు వారిని గద్దించాడు అక్కడ. The template is not fighting with our fists. మరి ఆ యొక్క సందేహం అనేది పోరాటం కాదు. The template is not running away.
మరి ఆ యొక్క సందేహం అనేది అక్కడ నుండి పారిపోవడం కాదు గాని the template to respond to Satan is with the word of God. మరి ఎప్పుడైతే వాడు వచ్చి మన దగ్గర సందేహాలు చూపించినప్పుడు వానికి మనం ఏం సమాధానం చెప్పాలంటే వాక్యముతోనే వానికి సమాధానం చెప్పాలా. For every challenge that the devil brought, Jesus simply responded, it is written. మరి దేవుడు ఏమన్నాడంటే ఆ సాతానుగాడు వచ్చి దేవుణ్ణి ప్రేరేపిస్తూ భ్రమ పెడుతున్నప్పుడు అది ఇలాగూ జరుగును అని వాక్యం ఉండదని చూపించాడు ఆయన. Somehow the devil has made us to forget the power of the Bible. సరే సాతానుగాడు కూడా వాక్యం యొక్క శక్తిని వాడు మర్చిపోయి మన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. We forget that this Bible is the very words of God. మరి ఈ యొక్క బైబిల్ అనేది చాలా గొప్పదైన ఉన్నది. It has power to defeat Satan on any ground and any territory. మరి ఈ యొక్క వాక్యం ఏం చేస్తాడంటే సాతానుగాడు ఎక్కడ ఉన్నా వాడు ఎలాంటి స్థలంలో ఉన్నా అక్కడ పోయి వాటితో పోరాటం చేసే శక్తిని ఇస్తాడు మనకి. That's why the early believers, when they were faced with demons in the church, they would simply open the Bible and show it to the demon and the demon would flee. మరి మన యొక్క పూర్వీకులందరూ కూడా ఏ విధంగా ప్రార్థన చేసేవాళ్ళంటే సాతానుగాడు దయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఈ యొక్క వాక్యం చూపించినప్పుడు వారు ఆ వాక్యం చూసి అక్కడ ఆ సాతాను పట్టిన దయ్యములు విడిచిపెట్టి వెళ్ళేటి వాళ్ళను. Satan recognizes the power of the word. మరి సాతానుగానికి తెలుసు వాక్యంలో ఎంత శక్తి ఉన్నదో. But it's the believers nowadays who are not reading their Bible. మరి ఇప్పుడున్న విశ్వాసులు ఎవరు కూడా వాక్యాన్ని చదవట్లేదు, బైబిల్ చదవట్లేదు. ఇప్పుడు The Bible sits on the shelf at home and is only touched on church day. మరి ఈ యొక్క బైబిల్ తీసుకుపోయి సెల్ఫ్ లో పెట్టి మళ్ళీ ఆదివారం మాత్రమే సెల్ఫ్ లో నుంచి బైబిల్ తీసుకొని వెళ్తున్నారు. And so you are neglecting the very power that can overcome your challenge. మరి నీ ముందు ఎదుర్కొనే సవాలును మరి జయించాలంటే నువ్వు తీసుకుపోయి సెల్ఫ్ లో పెడితే ఆ శక్తి నీకు రాలేదు ఎప్పుడు కూడా. You have questions in your mind and you don't realize they can be answered if you have a life of reading God's word. మరి నీ లోపల ఉన్న ప్రశ్నకు సమాధానం రావాలంటే ఇది సెల్ఫ్ లో ఉంటే నీకు సమాధానం రాదు, కానీ అది ఎక్కడ ఉండాలంటే నీ జీవితంలో ఉండాలి. So let's get back to a lifestyle of reading out the Bible. మరి మళ్ళీ తిరిగి వాక్యమును చదివే పురుగులాగా తయారు కావాలి ఇప్పుడు. Don't let Satan rob you of precious time to go through God's word. మరి నీ యొక్క ప్రశస్తమైన సమయాన్ని ఎంత మాత్రం కూడా నీవు కోల్పోకు. వాక్యం దగ్గరికి రా నీవు. In there you will strengthen your relationship with God and your understanding of your relationship with God. మరి నీ యొక్క సమయాన్ని దేవుని వైపు తిప్పి ఒక్కసారి నీ యొక్క దేవుని యొక్క శక్తిని పొందుకోనివు. So here we find our Lord and Savior Jesus Christ at a critical time. మన యొక్క రక్షకుడు కూడా మనల్ని రక్షించే రక్షకుడు కూడా ఒక ఘోరమైన సమస్యలో ఇప్పుడు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. వాక్యంలో ఇప్పుడు మనం భాగం చదివింది. The hour of Calvary is drawing closer. మరి అక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయం మనం చదివినప్పుడు దేవుడు కల్వరి మాను వైపు వెళ్తున్నాడు ఆయన. So he enters into a place called Gethsemane. అక్కడ ఎక్కడ ఉన్నాడు దేవుడు ఇప్పుడు అంటే గెత్సెమనే తోటలో ఉన్నాడు ఆయన. And he is going there with the purpose of prayer. మరి అక్కడ ఎందుకు పోతున్నాడు ఆ గెత్సెమనే తోటలో కంటే ప్రార్థన కోసం వెళ్తున్నాడు ఆయన. This is the Lord Jesus Christ about to face a challenge and he is going into prayer. మరి అక్కడ కూడా దేవునికి కూడా ఒక సవాల్ అని ఉన్నది. అక్కడ సవాల్ ఏంటిదంటే ప్రార్థన దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. ఆ సవాల్ కోసం. That's why a few days ago I spoke about the importance of prayer. మరి నేను మొన్న వచ్చిన రోజుల్లో నేను ప్రార్థన గురించి ప్రాముఖ్యత ఏంటిదనే దాని గురించి నేను ప్రసంగించాను. You cannot have a victorious life as a Christian without prayer. మరి నీవు క్రైస్తవ జీవితంలో నీ జీవితంలో ప్రార్థన లేకపోతే విజయం లేదు నీ దగ్గర. You cannot go through challenges when you have a weak prayer life. మరి నీ జీవితంలో సాధారణమైన ఒక బలహీనమైన ప్రార్థన ఉన్నట్లయితే మరి నీకు అది ఎంత మాత్రం కూడా పనిచేయదు నీ జీవితంలో. Church is not actually the place for you to come and pray only. మరి సంఘానికి వచ్చి నువ్వు ప్రార్థన చేయడం మాత్రమే కాదు. Church should simply be to edify the prayer life you've been having all week long. మరి ఆ వారం అంతా కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, and if your life is not like that, I encourage you, turn it around. మరి నువ్వు వారం అంతా కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో ఉన్నంత భక్తి నీ బయట కూడా జీవితంలో ఉండకపోతే ఆ ప్రార్థన యొక్క శక్తి వృధా అయిపోతుంది అక్కడ. The Lord Jesus Christ is conscious about what's about to happen. మరి దేవుడు చాలా
స్పష్టంగా మనకు చూపిస్తున్నాడు అక్కడ. He is aware of the pain that awaits for him at Calvary. ఓ నీ గురించి ఆయన కల్వరిలో ఎంతో నొప్పిని భరిస్తున్నాడు The అక్కడ. suffering that awaits for him at Calvary. మరి నీ గురించి ఎంతగానో రోదన పెడుతున్నాడు All కల్వరిలో. of this is weighing on his mind. ఓ మరి ఇవన్నిటిని కూడా ఆయన తన యొక్క ఆలోచనలో పెట్టుకున్నాడు. He is thinking about, can his body take it? మరి ఆయన తన యొక్క శరీర మార్పు గురించి చూస్తున్నాడు. The suffering that he is supposed to go through. మరి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? సిలువ మారు వైపు వెళ్తున్నాడు ఆయన. A lot of times when we are facing difficult moments, all that we are doing is discussing it in our minds. మరి మన యొక్క ఆలోచనలు అన్ని కూడా అది చాలా చిన్న భిన్నం చేస్తా ఉంటది కొన్ని సమయంలో మనల్ని. But we must get to the point that the Lord Jesus Christ did and get on our knees. ఓ మరి యేసుక్రీస్తు మనల్ని మోకాళ్ళ మీద నిలబడమని చెప్తున్నాడు ఆయన. We are talking about a surrendered life. మనం ఇప్పుడు ఏ అంశం గురించి మాట్లాడుతున్నాం అంటే మన జీవితము ఒప్పుకోలు గురించి And మాట్లాడుతున్నాం. the greatest surrendered life is the life of Jesus Christ. మరి గొప్ప ఆ యొక్క అనుభూతి ఎక్కడ దేవుడు పొందుకున్నాడు అంటే యేసుక్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేశాడు. He stands at this hour and acknowledges that, Lord, with thee all things are possible. ఓ ప్రభువా ప్రతిది కూడా ఈ యొక్క శరీరంతో సాధ్యమని అన్నట్లయితే, If it's possible, you could take this cup away from me. ఓ అయ్యా ఇది నీకు సాధ్యమైనట్లయితే నా ముందున్న ఈ పాత్రను తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు A దేవుడు. lot of us, our prayer is not about what God can do, but we are actually saying to God, God, I don't want to go through this. మరి మనము దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నదో ప్రభువా దాన్ని చేయమని మనం అడగం గాని, దేవా నాకు ఇది కావాలని అడుగుతా ఉంటాం మనం ఎప్పుడు. When you don't have a surrendered life, you don't want to go through problems. మరి నీకు సమర్పణ అనే జీవితం నీ దగ్గర లేనప్పుడు అది ఏం చేస్తాడంటే అది సమస్యల వైపు తీసుకుని వెళ్తుంది. You don't want to go through challenges. మరి నీవు ఆ యొక్క ఛాలెంజెస్ అంటే మనకు అక్కడ శత్రు దగ్గర మనం విజయాన్ని పొందుకునే దగ్గరికి మనం వెళ్ళలేము. Because all your mind will be thinking is, how will I come out on the other side? మరి నేను ఏ విధంగా ఇక్కడ నుండి బయటపడాలనే ఆలోచనలు మనకు ఎప్పుడు కూడా రాలేవు మనకు. But the Lord Jesus Christ was not concerned with the other side. మరి ఇక్కడ దేవుడు అక్కడ వేరే దగ్గర జరిగే దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. The Lord Jesus Christ was concerned with subjecting himself to the will of God. మరి ఇక్కడ దేవుడు దేని గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర నుండి తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. A surrendered life. మరి అక్కడ సమర్పణ కలిగిన జీవితం ఉన్నది అక్కడ. A surrendered life is about saying, God, I care more about your program than my own life. ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరిగించమని అంటున్నాడు ఆయన. When we get to the place of a surrendered life, we can go through any situation because we know who holds the future. మరి మనము ఆయన చిత్త ప్రకారం మనం వెళ్ళినప్పుడు మనల్ని పట్టుకొని నడిపించేవాడు కూడా మన పైన ఏ ఉద్దేశం ఉన్నదో దాన్ని కూడా చేసేవాడు ఆయన ఉన్నాడు మన ముందట. The Lord Jesus Christ counted it better to suffer than to go through an easy life outside of God's will. మరి మనము క్రీస్తు యొక్క జీవితంలోనికి మనం వెళ్ళినప్పుడు బయట ఉన్న ప్రతిది కూడా దేవుడు దాని సమస్తము కూడా దాన్ని తృణీకరించువాడై ఉన్నాడు, నీ దగ్గర నుండి తోసివేసేవాడై ఉన్నాడు ఆయన. Matthew now narrates some events just post this in the book of Matthew. మత్తయి సువార్తలో ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ నుండి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని అంటున్నాడు ఆయన. Judas is approaching and he kisses the Lord Jesus Christ to offer him up. మరి అక్కడ ఏమని ఉన్నదనంటే, యూదా ఏం చేశాడంటే తన ముద్దు పెట్టి దేవుణ్ణి వాళ్ళకి అప్పగించాడు ఆయన. And we are told that Peter draws his sword and cuts off the ear of one of the guards. మరి అక్కడ పేతురు ఏం చేశాడంటే కోపంతో ఉద్రేకుడై తన కత్తి తీసి అక్కడ ఉన్న ఒక భటుని యొక్క చెవిని నరికేశాడు ఆయన. The Lord Jesus Christ does not respond and say, "Yes, Peter, you are fighting for me." మరి అక్కడ యేసు ప్రభు పేతురు మంచిగా నా గురించి నువ్వు పోరాటం చేస్తున్నావు, నువ్వు మంచివాడివి, నా గురించి చెవి నరికినావు అని ఎంత మాత్రం అనలేదు అక్కడ. He tells him, "Put away your sword." అక్కడ ఏమంటాడంటే, పేతురు నీ కత్తి తీసి నీ ఒడిలో పెట్టుకో అంటున్నాడు ఆయన. And he explains then a very great mystery. అక్కడ గొప్ప మర్మం ఉన్నది అక్కడ. He says to him, "Peter, పేతురు, do you not think that I can pray to my Father right now and he will send a legion of angels this very hour?" మరి అక్కడ ఏమంటున్నాడంటే, పేతురు నీకు తెలుసు కదా నేను ఇప్పుడే అక్కడ ప్రార్థన నా తండ్రికి చేశాను కదా,
వీళ్ళని నాశనం చేయాలంటే నా దేవుడు వాళ్ళ యొక్క దూతలను పంపించి వీళ్ళని నాశనం చేస్తాడు కదా అని మాట్లాడుతూ వస్తున్నాడు అక్కడ. He was telling Peter, all I need to do is look up, and this very minute I will be surrounded by a host of angels. ఓ మరి నేను ఒక్కసారి తలుచుకుంటే వీళ్ళంతా కూడా దేవదూతలు వచ్చి నన్ను కాపాడగలవు అని నీకు కూడా తెలుసు కదా అంటున్నాడు ఆయన. But if I do that, I am running away from my purpose. ఓ మరి నేను కనుక ఆ విధంగా చేసి తండ్రి యొక్క చిత్తాన్ని నేను దాటి వెళ్తాను ఇక్కడ నుండి, అందుకే నేను చేయట్లేదు అంటున్నాడు. A surrendered life. ఓ మరి అది సమర్పణ కలిగిన జీవితమైనది. A surrendered life is not looking for the easy road in this Christian journey. ఓ మరి సమర్పణ కలిగిన జీవితాలు ఏం చేస్తాయంటే అది సామాన్యమైన రోడ్లు లేదంటే మార్గము ఎన్నుకోవు ఎంత మాత్రం కూడా. A surrendered life is not looking for shortcuts to make things easier. మరి ఒప్పుకోలు చేయబడిన జీవితము అది తప్పు త్రోవల నుంచి వెళ్ళవవి, అంటే తొందరగా వెళ్ళే మార్గంలోకి వెళ్ళవవి. A surrendered life says, Lord, I am here and I'm willing to go through this if it's your will. మరి అక్కడ ఒప్పుకోలు చేయబడిన జీవితం ఏ విధంగా ఉంటుందంటే, తండ్రి నువ్వు ఏది చెప్తావో నా జీవితంలో నీ చిత్తం ఏ విధంగా ఉన్నదో ఆ విధమైన చిత్తాన్ని నేను పట్టుకొని ముందుకెళ్తాను ప్రభు అంటది. This is the greatest problem of the Christian at the end time hour. ఓ మరి ఈ చివరి దినాల్లో చివరి గడియలో క్రైస్తవ లోపల ఉన్న సమస్యనే ఇది. We do not have surrendered lives. ఓ మనకి ఈ రోజు సమర్పణ కలిగిన జీవితాలు ఈ రోజు మనకు లేవు ఇక్కడ. We still want so much control. ఓ మరి ఇంకా మనకు చాలా ఓపిక సహనం అవసరమైనది. God is saying go this way and we are saying I want to go that way. ఓ మరి యేసు ప్రభు నిన్ను ఈ యొక్క మార్గంలో వెళ్ళమనంటే నువ్వేం చేస్తున్నావు అంటే నా చిత్త ప్రకారంగా నేను ఇట్లా పోతాను, నువ్వు ఇటువైపు వెళ్తున్నావు. That's why we have so many programs and agendas that are not of God anymore. మరి ఇంకో చాలా సార్లు కూడా మన జీవితంలో ఆ క్రీస్తు లేని మార్గంలో వైపు మనం వెళ్తున్నాం. Because people are not down on their knees asking God, what's your will for my life? ఓ మరి ఈ రోజు ప్రజలు కూడా దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి అడగకుండా వారి యొక్క సొంత నిర్ణయాల వైపు వెళ్తున్నారు. Brother Branham speaks a great mystery about the end times. మరి ఈ యొక్క చివరి దినము గురించి ప్రవక్త గారు గొప్ప వాక్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ. He speaks about it, typing it by the body of a being. ఓ మరి ఈ యొక్క శరీరంలో ఉన్న స్థానం ఏంటిది? He says that in the past ages we were moving with our body, whether it's our legs or our hands, we were moving with the body. మరి ఇప్పుడు మనము మన యొక్క శరీరాన్ని దేని ద్వారా కదలికలు చేస్తున్నామంటే ఈ కాళ్ళ ద్వారా ఈ చేతుల ద్వారా మాత్రమే మనం ఇటు ఊపుతా ఉన్న మన శరీరాన్ని తీసుకొని వెళ్తున్నాం ఈ శరీరాన్ని. But he says at the end time we've moved above the eye and we are now in the age of intelligence. మరి ఇప్పుడు ఈ చివరి కాలంలో మనం ఎక్కడ ఉన్నామంటే ఈ కాళ్ళతో నడిచే స్థానంలో లేము, కానీ ఇప్పుడు చూపుతో నడిచే స్థానంలో ఉన్నాం. ఎందుకోసం అంటే జ్ఞానము పెరిగిపోయింది మానవుని జీవితంలో. At this point it's not about the body that's moving, but it's about the control tower, Christ himself. ఓ మరి ఇప్పుడు శరీరము ఇంతకు ముందేమో కాళ్ళతోని ఈ యొక్క మొండెముతోని నడిచేది, కానీ ఇప్పుడు క్రీస్తు శిరస్సు అయినాడు కనుక ఆయన శిరస్సుతోని నడవాలి ఈ రోజు శరీరము, దేవుని శరీరము. Which means at this hour the most important thing for us is to surrender ourselves to Christ. ఈ యొక్క గడియ చాలా ప్రాముఖ్యమైనది, మనము దేవునికి సమర్పణ చేసుకోవాల్సిన సమయమైనది. Otherwise we will be busy doing so many things, rushing around and thinking we are serving God, when God is saying stand still, I need your intelligence, not your busyness. ఓ మరి ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఈ రోజున్న మన యొక్క బిజీ లైఫ్ లో లేదంటే తొందరపాటు జీవితంలో నేను ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఆ పని చేయాలా ఈ పని చేయాలనే తొందరపాటు ప్రయాణిస్తున్నాం మనం. ఇప్పుడు ఆ విధంగా మన జీవితం ఉన్నది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఓ సహోదరి ఆగు, నాకు నీ యొక్క తలతో ఉన్న పని ఉన్నది, నేను ఆ తలలో ఉండి నిన్ను నడిపిస్తాను అంటున్నాడు ఆయన. God has already established the order for his church. ఓ మరి దేవుడు తను సంఘము కోసము ఒక క్రమాన్ని సిద్ధపరిచాడు ఆయన. There is no new program coming after the ministry of William Branham. ఓ మరి ప్రవక్త విలియం బ్రనహం కంటే గొప్ప సేవ ఏది కూడా లేదు ఇక్కడ. He is the final voice to the age. ఓ అదే చివరి స్వరమైనది కాలానికి. So that's why if you notice in the ego age we are not concerned with what's going on the ground. ఓ మనం ఇప్పుడు ఏ కాలంలో అంటే పక్షిరాజు కాలంలో ఉన్నాము, దాని కింద ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు ఇప్పుడు. If we are eagles, we are meant to be soaring above all of these human issues down below. ఓ మరి ఇప్పుడు మనం ఏ కాలంలో అంటే పక్షిరాజు యొక్క కాలంలో ఉన్నాము, పక్షిరాజు పైన ఎగిరే కాలంలో ఉన్నాము,
దాని కింద ఏం జరుగుతుందో పక్షిరాజు పట్టించుకోదు. ఎందుకంటే ఈ సమస్యలు, ఈ ఇరుకులు, ఇవన్నిటి గురించి ఆ యొక్క పక్షిరాజు ఎంత మాత్రం కూడా పట్టించుకోదు అది. But many times we act like chickens. మరి చాలా సార్లు మనం ఏ విధంగా నటిస్తామంటే కోడి పిల్లల వల్ల నటిస్తా ఉంటాం. We are on the ground hopping from problem to problem to problem, so busy yet doing nothing. మరి మనము సమస్యల వెంబడి సమస్యలు, ఇక్కడ కింద కోడి పిల్లల వల్ల కింద ఉండి మనం సమస్యలను తవ్వుతా ఉంటాం, కానీ అక్కడ ఎలాంటి ప్రయోజనం లేదు అక్కడ. But an eagle is surrendered to the skies. మరి పక్షిరాజు తనను ఎక్కడ సమర్పించుకుంటుందంటే ఆకాశంలో సమర్పించుకుంటుంది తనను తాను. He is not wrestling in flight. He is using the wind to make him move smoothly even in the most turbulent of times. మరి గొప్ప ఇక్కడ పక్షిరాజు ఏం చేస్తాడంటే చాలా సులభంగా ప్రయాణం చేస్తుంది ఆకాశం పైన. ఎందుకోసం అంటే అది గాలిని ఉపయోగించుకుంటుంది, తన రెక్కలను ఉపయోగించుకోదు. గాలి ఎటొస్తుందో దాన్ని బట్టి మాత్రమే అది మెల్లగా వెళ్ళిపోతా ఉంటది. అది a surrendered life will make you so calm even in the worst of all situations. మరి సమర్పణ కలిగిన జీవితం ఉన్నట్లయితే అది ఎలాంటి సమస్య అయినా కూడా దేవుడు అక్కడ నుండి బయటికి తీసుకొస్తాడు. They take the Lord Jesus Christ away. He is not kicking and screaming and saying, let me go, let me go. He calmly surrenders himself into their hands to go. మరి యేసు ప్రభు తనను తానుగా సమర్పించుకున్నాడు కాబట్టి అక్కడ దేవుడు నన్ను విడిచిపెట్టలే అక్కడ ఏమాత్రం గొడవ చేయలే. తనకు తానుగా సమర్పించుకున్నాడు అక్కడ ఆయన. He knows that he is serving a higher purpose. ఆయనకు తెలుసు నేను ఒక గొప్ప పని కోసం ఈ భూమి మీదకి వచ్చానని ఆయనకు తెలుసు క్రీస్తుకు. When our lives are surrendered, brother, we know that God will come through for his program. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుంటావో ఆయనే ఆ జీవితంలోకి వచ్చి ఆయన నీ ద్వారా పని చేస్తా ఉంటాడు ఆయన. Let me share a testimony. మరి నీకు ఒక సాక్ష్యం చెప్పనివ్వండి. 2 years ago, my wife came to the United Kingdom. మరి 2 సంవత్సరాల క్రితం ఉన్న భార్య యునైటెడ్ కింగ్డమ్ అనే దేశానికి వచ్చింది. She was doing a master's degree that cost 16,000 pounds. మరి ఆమె డిగ్రీ పట్టను పొందుకోవడానికి వచ్చింది. దాని యొక్క ఖర్చు ఎంత అంటే 16,000 పౌండ్లు. We had only been able to pay half of it. మరి మేము దాన్ని సగం చెల్లించాలి, దాంట్లో సగం చెల్లించాలి. We did not have 8,000 pounds. మరి మా దగ్గర 8,000 పౌండ్లు లేవు మా దగ్గర. My wife said, what shall we do? మరి అయ్యా భర్త గారు మరి ఏం చేద్దామని అడిగినాను. And I said to her, nothing. మరి నేనైతే ఏమి చేయలేను అని అన్నాడు ఆయన. And I said to her, we could be busy trying to add this number to add this number, but we will never be able to raise this amount within 3 months. మరి నేను ఇంత ఇస్తా అంత ఇస్తా అని మీకు చెప్పలేను, కానీ ఆ 8,000 నేను ఏ విధంగా అయితే నీకు కట్టలేను, అది కష్టంగా ఉన్నది నాకన్నా అని చెప్పాడు. So I said, we serve, we do nothing. మనం ఏమి చేయలేమమ్మా, నాకు దగ్గర అంత డబ్బులు లేవు అని అన్నాడు ఆయన. Let's trust in the God that we believe. సరే మంచిది, నీకు చేయాలని ఆశ ఉన్నది కాబట్టి మనం ఇద్దరం కూడా దేవుని సమర్పించుకుందాం, దేవుని చిత్తం ఉంటే అవుతుంది అని చెప్పాడు ఆయన. So we carried on doing nothing. మరి అక్కడ ఆయన కూడా ఏం పట్టించుకోలేదు, వదిలిపెట్టేశారు ఇద్దరు. She was getting phone calls from other friends who had been kicked off the course for not paying. మరి ఎవరైతే ఆ కాలేజీ నుంచి డబ్బులు కట్టలేదో వాళ్ళని అక్కడ నుండి పంపించేశారని ఈమెకు వాళ్ళ స్నేహితులు ఫోన్ చేసి చెప్తున్నారు. And she would come to me and say, Shama, shall we do something? And I said, we do nothing. మరి శ్యామ నేను నా స్నేహితులను ఎల్లగొట్టారంటే డబ్బులు లేక, మరి మనం కూడా ఏదో ఒకటి చేద్దాం, డబ్బులు కట్టి మాస్టర్ డిగ్రీ చేస్తానైనా అని ఈమె ఆయన దగ్గరికి వచ్చి చెప్తే ఈయన నేనేం చేయలేనమ్మా, నాకు డబ్బులు అంత లేవు అని ఈయన అన్నాడు. Other students were being told, you will not graduate if you have not finished your payments. Other students. అందరు వేరే అక్కడ చదువుకునే పిల్లలు కూడా నువ్వు డబ్బులు కట్టండి ఇక్కడ ఈ కాలేజీలో నువ్వు చదువుకోలేవు అమ్మా అని చెప్తున్నారంట. My wife would come and say, shall we just try to get an agreement with them? And I said, love, we will do nothing. మరి ఈమె వచ్చి మనము ఏదో ఒకటి వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చి కొన్ని నెలల తర్వాత మేము కడతామని చెప్పి అగ్రిమెంట్ రాసుకుందాము అని ఈయనతో అంటే, అమ్మ దయచేసి నేను అంత చేయలేను, అంత డబ్బు నా దగ్గర లేవు అని ఈయన చెప్తున్నాడు ఆమె. Because my total dependency is on God. నా యొక్క పూర్తిగా ఆలోచన అంతా కూడా దేవుని వైపే ఉన్నది. నాకు I know that in life I will face situations that I have no power over. మరి నేను
ఎప్పుడు కూడా దేవుని వైపే చూస్తాను. దేవుడు సమయానికి తన శక్తి ద్వారా నాకు సహాయం చేస్తాడు. But I have surrendered my life to Christ. నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించాను. So I must trust in his program for every situation. మరి నా యొక్క సమస్యలు అన్నిటిని కూడా ఆయన చేతుల్లోనే పెడతాను నేను. So it came now, my wife finished her course. మరి she finished her course. మరి ఆమె అది దాన్ని సంపూర్ణం చేసేసింది. అక్కడ డబ్బుల గురించి It was now heading towards graduation season. అక్కడ ఇప్పుడు ఆమె అక్కడ నుంచి డిగ్రీ పట్టా పొందుకోవడానికి ఉన్నది ఆమె. I started inviting everyone to come to the graduation. మరి నేను కూడా అందరిని పిలుస్తున్నాను గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పట్టా పొందుకోవడానికి. My wife was saying, but Sharma, aren't we going to be embarrassed? You are inviting all of these people, but what about if I get kicked out? I haven't paid. మరి నేనైతే డబ్బులు కట్టలేదు కదా, నువ్వు అందరిని పిలుస్తున్నావు, అందరిని డిగ్రీ చదువుకోమని పిలుస్తున్నావు, నేను డబ్బులు కట్టలే, ఒకవేళ నన్ను బయటికి పంపించారంటే ఏం చేస్తావు శ్యామ గారు? And I said, it's in God's hands. We will prepare. మరి అదంతా కూడా దేవుని చేతిలో ఉన్నదమ్మా, ఆ దేవుడు చూసుకుంటాడు. మనమైతే సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. We went to the day of the graduation. అయితే వీళ్ళు అక్కడ ఆ కాలేజ్ లో ఆ సీట్ కోసమని వాళ్ళు ఫలానా డేట్ కు రమ్మన్నారు కదా, ఆ డేట్ కు వీళ్ళు వెళ్ళారు. With all of our family. మరి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం, వీళ్ళ కుటుంబ సభ్యులతో సహా వెళ్ళారు అక్కడ. Nobody else knowing the situation except me and my wife. ఇది నాకును తన భార్య ఆమె ఈయనకును తన మా భార్యకు మాత్రం, ఇద్దరికి మాత్రమే తెలుసు. డబ్బులు లేవు, ఇదంతా గొడవ, ఇదంతా పరిస్థితి అంతా కూడా వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. వీళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా తెలియదు. She joined the queue to be able to receive her confirmation. మరి ఆ యొక్క ఈ పొడవాటి లైన్ లో వాళ్ళని నిలబెట్టిళ్ళు. ఆ నిలబెట్టిన దాంట్లో ఈమె కూడా నిలబడింది, వీళ్ళ భార్య కూడా. ఎందుకోసం అంటే వాళ్ళు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ కావచ్చు అనే లెటర్ కోసం. She got to the desk and they asked her, what's your name? ఎప్పుడైతే ఈమె సమయం వచ్చిందో, నీ పేరేంటిదమ్మా అని అడిగారంట వాళ్ళు. She gave her name Eunice. మరి ఆమె పేరు యూనిస్ అని చెప్పింది అక్కడ. The lady looked onto the computer. ఆమె కంప్యూటర్ లో చూస్తా ఉన్నది ఈమె పేరు. And she said, oh yes, congratulations Eunice, here is your masters. మరి అమ్మ, నువ్వు ఇక్కడ ఈ యొక్క కాలేజీలో చదువుకోవడానికి ఏదో పట్టడా అని ఇచ్చేసింది ఆమె. It's as simple as that. మరి అది చాలా సింపుల్ గా అయిపోయింది, తొందరగా అయిపోయింది అక్కడ. Sometimes God is only looking at whether you have surrendered to him or whether you are busy. మరి నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పిస్తావా, లేదంటే ఇవి కట్టాలి కదా, డబ్బులు కట్టాలి కదా, ఇవి కట్టాలి కదా అని వాటి గురించి ఆలోచించుకుంటా ఉంటాడా, లేదంటే నా మీద ఆధారపడి ఉంటాడా అనేది దాని గురించి దేవుడు చూస్తూ ఉంటాడు. A week later we received a letter saying that we had fully paid for the course. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 8,000 పౌండ్లు ఆ కాలేజీలో కట్టాలి కదా. వాళ్ళు ఏమని మీకు లెటర్ ఇచ్చారంటే, నీకు అంతా కూడా డబ్బులు చెల్లించబడింది, నీకు ఫ్రీ సీట్ ఇస్తున్నాము ఈ కాలేజీలో అని ఆ లెటర్ లో రాసి ఉన్నది అక్కడ. We never paid for the course. మరి ఆ డిగ్రీ పట్టకు 8,000 పౌండ్లు కూడా కట్టలేదు వీళ్ళు. But I believe the Lord sent an angel to mark our case as paid. మరి అక్కడికి ఈయన దేవుడికి సమర్పించుకున్నాడు కనుక అక్కడికి దేవదూతనే వచ్చి ప్రతిది కూడా దేవుడే చెల్లించి ఉన్నాడు. ఆయన అక్కడ నీకు చెల్లించబడింది ఈ సీటుకు ఖర్చు అంతా కూడా అని వాళ్ళు అక్కడ పత్రం ఇచ్చారు అక్కడ. This is what God is able to do. మరి ఈ విధంగా దేవుడు మన పట్ల కూడా చేయగలవాడు ఆయన. For whatever situation you are going through in your life, stop looking at what you can do. Why don't you just surrender to the God who can do everything? మరి నీవు దేవునికి సమర్పించుకోకుండా నేనేం చేస్తానో ఆయన నీ ఆలోచన వైపు చూడకు దయచేసి. దేవుడు సమస్తము మన పట్ల దేవుడు ప్రతిది కూడా చేయవాడని ఒక్కసారి దేవుని వైపు తిరిగినావంటే సమస్తం ఆయన నీ పట్ల చేస్తాడు ఆయన. When we are busy trying to fix things, all we do is do temporary solutions, but God fixes things permanently. మనం ఏం చేస్తామంటే మనం చేసే కార్యాలు ఏంటిదంటే కొద్ది రోజుల వరకే ఉంటాయి, కానీ దేవుడు చేసేది జీవితకాలం పనిచేస్తుంది అది. So the Lord Jesus Christ was saying to Peter, Peter, this is not the hour to fight with your sword. This is the hour for a surrendered life. మరి పేతురుతో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఇక్కడ యుద్ధం చేసే సమయం కాదు పేతురు, మనము సమర్పించుకునే సమయం అని చెప్తున్నాడు అక్కడ. If you deny me this moment, you will have denied the whole planet of its salvation. మరి నీవు ఇక్కడ ఒక్కసారి నిన్ను దేవుని తృణీకరించావని అంటే మరి దేవుడే నీ దగ్గర నుండి దూరం అయిపోతాడు సహోదరి. When you don't have a surrendered life, you only see things in the short term. మరి నీవు దేవుణ్ణి సమర్పించుకోలేనట్లయితే నువ్వు కొన్ని ఆశ్చర్య కార్యాలు చూస్తావు నీ జీవితంలో.
You are seeing a program for 1 week. God is seeing a program for the next 30 years. మరి నీవు ఒక వారంలో జరిగే కార్యాలే చూస్తావు నీ కంటి ద్వారా, కానీ నీ జీవితంలో 30 సంవత్సరాలు ఏం జరగబోతుందో కూడా దేవుడు చూసి ఉన్నాడు నీ దగ్గర. God is never interested in the small picture. God sees the big picture. మరి దేవుడు చిన్న ఆలోచనలు, చిన్న తలంపులను దేవుడు చూడడు. నీ పట్ల పెద్ద ఆలోచన కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఏమేం జరగబోతున్నాయో అవన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. And we as human beings can never see the big picture. That's why we need to surrender. మనము మానవులము కనుక ఆ యొక్క దేవుని యొక్క ఆలోచనలు ఎంత మాత్రం కూడా మనం చూడలేము. మనం చూసేది చిన్నదే. Our capacity is only to think about, what am I going to do next week or next month or next year? That's our human nature. మనము మన యొక్క మానవ శరీరంలో మన ఆలోచన ఏంటంటే, ఈ వారం ఏం చేద్దాము, ఈ నెలలో ఏం చేద్దాము, వచ్చే నెలలో ఏం చేయాలా అనే వరకే మనది ఉంటది. కానీ And sure enough, if we live like that, our lives will be very stressful. మనము గనుక ఆ విధంగా జీవించినట్లయితే మన జీవితము చాలా ఒత్తిడిలోనికి గురైతాం మనం. Because I can imagine sometimes you're thinking, what am I going to feed my children tomorrow? మరి కొన్నిసార్లు మనం ఆలోచిస్తాము, అరే రేపటికి బియ్యం లేవు కదా, నేను నా పిల్లలను ఏ విధంగా పోషించాలి, how am I going to pay rent next month? మరి వచ్చే నెలలో ఏ విధంగా నా ఇంటి రెంట్ కట్టాలా అని ఆలోచిస్తా ఉంటాం. How am I going to overcome this sickness? మరి ఈ యొక్క రోగంతో నేను ఏ విధంగా బయటపడాలా ఈ రోగం నుంచి అని ఆలోచిస్తాం. We are seeing all of our problems and they seem like they are so pressing against us. మనందరం కూడా అన్ని సమస్యలు, అందరికీ ఇవే సమస్యలు ఉన్నాము. వీటితోనే మనం ఒత్తిడికి గురైపోతాం, ఒత్తిడికి భారంగా గురైపోతాం. That's when we need to surrender it to the God who has the big picture. మరి అందుకోసమే మన జీవితాన్ని ఆ గొప్ప దేవునికి సమర్పించినట్లయితే మన పట్ల ఏ ప్రణాళిక ఉన్నదో, పెద్ద ప్రణాళిక ఆయన దగ్గర ఉన్నది. మన జీవిత కాలం అంతా కూడా ఉండే ప్రణాళిక ఉన్నది. కాబట్టి ఆయనకు మన గురించి తెలుసు. The God who holds the destiny of the entire human world. మరి ఈ యొక్క ప్రపంచం అంతటి ఆ యొక్క ఏ గమ్యానికి అయితే చేరుకుంటుందో ఆ గమ్య స్థానం వరకు కూడా ఆయన దగ్గర ఒక ఆలోచన ప్రణాళిక ఉన్నది. Let's put our circumstances and our situations into his unfailing hands. మరి ఆ ఓడిపోని దేవుని దగ్గర మన యొక్క జీవితాన్ని సమర్పించుకుందాము. If we trust in God in that way, our lives will be different. మనము ఆ విధంగా ఆలోచించినట్లయితే మన జీవితాలు గొప్పగా మారిపోతా ఉంటాయి. I always say that we all live in the same world. మనం అందరం కూడా ఒకటే ప్రపంచంలో ఉన్నాము. The Christian does not get away with not going through troubles. మరి క్రైస్తవుడు ఆ యొక్క సమస్యల నుంచి పోకుండా ఎంత మాత్రం కూడా విజయాన్ని పొందుకోడు. So the difference between the Christian and the unbeliever is about the peace that we have during troublous times. మరి విశ్వాసి అవిశ్వాసానికి మధ్యలో ఏంటిదనంటే, విశ్వాసికి గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. I talked earlier on about a seed. నేను పోయిన మీటింగ్ లో విత్తనం గురించి మాట్లాడుకుంటూ వచ్చాను. How unless a seed surrenders into the soil, it is of no value. మరి ఒక విత్తనము భూమిలో నాటబడకుండా దానికి విత్తనానికి వెల అనేది ఉండదు. The Lord Jesus Christ says in the book of John, if a seed does not abide in the ground, it stays alone. మరి విత్తనము యోహాను సువార్తలో ఏమంటున్నాడంటే, విత్తనము ఆ యొక్క నాటబడకపోతే ఆ విత్తనంలో నుంచి జీవం అనేది రాదంటున్నాడు. Which means until we surrender our lives, we cannot be effective in the kingdom of God. మరి ఆ విత్తనం వలె ఇప్పుడు మనం కూడా మన జీవితాన్ని సమర్పించకపోతే మనకు కూడా నిత్య జీవం అనేది ఉండదు. In every position in the church, it requires a surrendered life. మరి ప్రతి సంఘానికి కూడా విశ్వాసులమైన మనం అందరం కూడా మన జీవితాన్ని సమర్పణ అనే దాంట్లోకి వెళ్ళాలి. If the pastor does not have a surrendered life, he can serve for 50 years, yet it will not be effective. మరి ఒక దైవజనుడు కూడా 50 సంవత్సరాల సేవకుడు అయినప్పటికీ కూడా తన జీవితాన్ని దేవునికి సమర్పించకపోతే అక్కడ ఒక మార్పు అనేది ఉండదు అక్కడ. If the deacons do not have a surrendered life, they can be running around in the church, but it will produce nothing good. మరి ఒక సంఘ పెద్ద కూడా తన యొక్క జీవితాన్ని సమర్పించుకోకపోతే తన జీవితంలో విత్తనం అనేది మొలకెత్తదు, అక్కడ వ్యర్థం అని అంటున్నారు. If the sheep do not have a surrendered life, you could be a big church
church of even 5,000, yet you will not be effective in the kingdom of God. మరి 5,000 మంది సంఘమైనప్పటికీ కూడా ఆ సంఘంలో సమర్పణ అనేది లేకపోతే ఆ సంఘం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు అక్కడ. Because God wants surrendered lives. మరి దేవునికి సమర్పణ జీవితం అనేది ప్రాముఖ్యమైనది. When a pastor is surrendered, he can yield to the purpose of God in his life. ఓ మరి ఒక దైవజనుడు సమర్పించుకున్నట్లయితే దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతి ఈవును ఆయన పొందుకుంటాడు ఆయన. He will be able to listen to the Holy Ghost when it tells him to go in a certain direction and not follow his own will. మరి ఒకవేళ ఒక దైవజనుడు దేవునికి సమర్పించుకున్నట్లయితే ఆయన ఎవరి మాట వింటాడంటే పరిశుద్ధాత్మ యొక్క మాట వింటాడు. ఆయన అప్పుడు వెళ్ళే ప్రతి చోట విజయం. This is the intelligence that we need running in the church. ఓ మరి అలాంటి గొప్ప జ్ఞానము సంఘంలో ఉండాలి. We cannot have any victory when we are dealing with each other in emotions and in humanity. It will not work. మరి ఓ నువ్వు సంఘంలో లేదంటే 1 second. We cannot deal with each other in the church at a humanity level in our emotions and behaviors. మరి సంఘంలో నీవు మంచివాడు అనేది ఒక హ్యూమానిటీ అంటే నువ్వు మంచివాడిగా చూపించుకోవచ్చు, నువ్వు ఒక దయగలవాడిగా చూపించుకోవచ్చు. అవన్నిటితోని సమర్పణ లేకపోతే అవన్నిటితోని పని లేదు అక్కడ. But if the pastor, the deacons and the sheep are all surrendered to God, then we can be effective for his kingdom. ఓ మరి సంఘ పెద్దలు కాపరి ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటారో అప్పుడు సంఘంలో ఒక దేవుని యొక్క రూపం అనేది వస్తుంది. Just like a seed that's above the ground. ఆ యొక్క విత్తనము భూమిలో నాటబడినప్పుడు the rain might fall on it. మరి దాని మీద వర్షము కురిసినప్పుడు it might be getting plenty of oxygen. మరి అక్కడ చాలా గొప్ప ఆడ గొప్ప గాలి అనేది ఉంటది. గాలి it might get plenty of sunlight. మరి అక్కడ గొప్ప వెలుతురు అనేది ఉంటది. but it cannot bear fruit. మరి అవన్నిటిని వచ్చిన తర్వాత అక్కడ ఒక పండ్లు అనేది కాయకపోతే because it's above the ground. మరి అక్కడ మట్టి పైన but you bury that same seed. ఓ నీవు అక్కడ అదే స్థలంలో నీవు నాటబడినట్లయితే the rain will fall. అక్కడికి నీళ్ళు అనేది కుమ్మరించబడుతుంది. it will get the oxygen it needs. మరి దానికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. it will get the warmth of the sun. ఓ మరి అక్కడ దానికి కావాల్సిన సూర్యరశ్మి పడుతుంది. suddenly a fruit starts to come through. ఓ అక్కడ నుంచి జీవం అనేది పుట్టుకొచ్చి ఒక పండ్లు అనేది కాస్తా ఉంటది అక్కడ. that's the benefit of a surrendered life. ఓ మరి ఆ విధంగానే ఎప్పుడైతే అది ఒక విత్తనము నాటబడిన తర్వాత విత్తనం దగ్గరికి నీరు పోసి ఆ యొక్క సూర్యరశ్మి పడి దానికి కావాల్సిన ఒక ఆక్సిజన్ పొందుకొని తర్వాత దానికి కావాల్సిన ప్రతిదీ కూడా పొందిన తర్వాత అది మెల్లగా పైకెత్తి అది విత్తనాలు ఏ విధంగా అయితే పండ్లనిస్తుందో ఈ రోజు మనం కూడా సమర్పించబడిన జీవితం ఎప్పుడైతే నీకు కూడా ఉంటుందో నీ జీవితంలో కూడా ఒక పండ్లను దేవుడిస్తాడు, ఫలాలను దేవుడిస్తాడు నీకు. Amen. Amen. This is not an easy thing. ఇది సామాన్యమైన కార్యం కాదు ఇది. That's why it must be a decision that you make to say, Lord, not my will, but thy will be done. మరి మనకు కూడా ఏంటిదంటే నీ యొక్క చిత్తం కాదు ప్రభు, నా చిత్తము కాదు ప్రభు, నీ చిత్తమే నా పట్ల జరిగించు ప్రభు అనాలి. Because our humanity wants to say, Lord, no, I don't want to go through suffering. But something in us must respond and say, the will of God is perfect for me. ఓ మరి మానవులమైన మన జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే నా సొంత చిత్తమే జరగాలని మనం అనుకుంటాం, కానీ అదెంత మాత్రం కూడా మంచిది కాదు. దేవుని యొక్క చిత్తానికి నువ్వు సమర్పించినట్లయితే దేవుడిచ్చే ప్రతిది కూడా ఈవులు గొప్పగా ఉంటాయి మన జీవితంలో. Amen. హల్లెలూయా. After the resurrection of the Lord Jesus మరి Christ, దేవుడు పునరుద్ధరణై లేచిన తర్వాత some things take place. మరి కొన్ని కార్యాలు అక్కడ జరిగినాయి. The Lord Jesus Christ is calling some disciples to have some one-to-one conversations with them. మరి అక్కడ తన యొక్క శిష్యులందరినీ కూడా పిలిచి ఒకరినొకరు సంభాషించుకోవడం మొదలు పెట్టాడు అక్కడ. And he calls the apostle John. అక్కడ అపొస్తలుడైన యోహానును పిలిచాడు. John, who rested on the bosom of Christ. మరి దేవుని యొక్క భుజముల పైన వాలినాడు ఆయన. John, who is a type of the bride of Jesus Christ. అయితే యోహాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఈ రోజున వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. Because the bride belongs in the bosom of the groom. ఓ మరి అందుకోసమే
దేవుడు వరుడై ఉన్న దేవుని పైన వధువు తన యొక్క రొమ్మున ఆడుకున్నట్టుగా యోహాను అక్కడ దేవుని యొక్క రొమ్మున ఆడుకొని ఉన్నాడు అక్కడ. And in the conversation with John, the Lord Jesus Christ says to him, "You shall not die until you see my coming." ఓ మరి నేను వచ్చేంత వరకు కూడా నువ్వు చనిపోవని అక్కడ ఒక ఉదాహరణ ఇచ్చేళ్ళాడు ఆయన. This causes pandemania with the other disciples. మరి ఇది అందరి వేరే శిష్యులకు చాలా ఒక సందేహాన్ని కలిగించింది. They say, "Oh, so John has already been promised eternal life. He's not going to die." మరి అక్కడ మరి జానుకు దేవుడు వాగ్దానం చేశాడు, అక్కడ యోహాను చనిపోకుండానే నిత్య జీవంలోనికి వెళ్ళిపోతున్నాడట అనే ఒక సందేహాన్ని కలిగించాడు. And no doubt maybe John himself was feeling good. Maybe he was feeling like, wow, I must really be special. మరి యోహాను కూడా ఏమనుకుంటున్నాడంటే, నేను నిత్యత్వంని పొందుకున్నా కదా, మరి నేను కూడా చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఓ నేను గొప్పవాణ్ణి, వీళ్ళందరికంటే నేనే గొప్పవాణ్ణి అనుకుంటున్నాడు. Just like we, it's a special thing for us to be called to Christ. మరి ఈ రోజు మనకు కూడా దేవుని యొక్క వధువు కూడా దేవుడు చాలా ప్రత్యేకమైనది ఇచ్చాడు ఆయన. To know that Christ died for us and redeemed us, it is a special treasure. మరి దేవుడు మన కోసం చనిపోయి మళ్ళీ తిరిగి లేచిండు, మన కోసం ఒక ధాన్యాన్ని దాచిపెట్టాడు ఆయన. అది మనకు చాలా ప్రాముఖ్యమైనది కాదా? But John had not yet understood what this really meant. మరి ఈ యొక్క కార్యమును బట్టి యోహానుకు నిజంగా అర్థం కాలేదు అది. It was not told to him the specifics of what exactly was going to happen. మరి నిజంగా జరగబోయే కార్యము ఇది జరుగుతుంది అని యోహానుకు చెప్పలేదు దేవుడు. All he was thinking in his mind was that the Lord has said that I am not going to die until I see his coming. మరి నేను ఆయన వచ్చేంత వరకు చనిపోవడానికి ఒక అర్థం ఇచ్చేదాన్ని మాత్రమే యోహాను పట్టుకున్నాడు కానీ John did not know that this was going to mean that one day they were going to put him in a drum of oil, boiling oil, and seal it at the top. మరి యోహాను ఆ యొక్క పెద్ద గిన్నెలో వేసి మండుచున్న ఉడుకుతున్న నూనెలో వేసి దాని మీద మూత పెడతారనే ఆలోచనలో ఆయన లేడు అసలే. He did not know that this was part of the suffering of the promise that Christ has given him. మరి ఆ యొక్క దేవుడు నేను వచ్చేంత వరకు కూడా నువ్వు ఆ యొక్క చనిపోవని చెప్పిన మాట ఏంటిదనంటే ఆయన ఉడుకుతున్న మసులుతున్న నూనెలు వేసినా కూడా చనిపోవడనే అర్థం ఇచ్చేదాన్ని తను పొందుకోలేదు. He did not know that they were going to throw him on an island all by himself, calling him a witch. మరి ఆయనను తీసుకుపోయి ఆ యొక్క దీవిలో వేసి బంధిస్తారు. మరి ఈయన ఒక మంత్రగాడని ఒక ముద్ర వేస్తారని యోహాను అనుకోలేదు ఎప్పుడు. But after the events that happened on the Isle of Patmos, John is able to write. మరి ఆ యొక్క దీవిలో వేసి బంధించిన తర్వాత ఆ పద్మసు దీవిలో ఉండి యోహాను రాస్తా ఉన్నాడు ఇప్పుడు అక్కడ. And he writes and he says, I, John, was on the Isle of Patmos for the purpose of God. మరి నేను దాసుడైన యోహానును నేను క్రీస్తుకు పనివారిగా ఉన్నానని రాస్తున్నాడు ఆయన. Having suffered all that he went through, he could now clearly understand that no, none of this happened for my bad. It was all working to the program of God. మరి ఇవన్నిటిని కూడా జరిగినాయని కూడా నా మంచి కోసమే అని అనుకొని ఆయన నా చెడ్డతనానికి కాదు, లేదంటే నేను చనిపోవడానికి దేవుడు నన్ను ఈ విధంగా చేయలేదు, కానీ ఇది అంతా కూడా నా వధువు కోసము తన వధువు కోసం నన్ను ఇక్కడి వరకు కూడా పంపించాడని దేవుడు యోహాను రాసుకుంటా ఉన్నాడు. ప్రతి కూడా ఆయన వచ్చిన ప్రతి సమస్యను కూడా యోహాను రాసుకుంటా ఉన్నాడు ఆయన. He unfolding in the book of Revelation was how he was going to see the Christ that spoke to him. హల్లెలూయా. దేవుణ్ణి చూడడానికి ఏ విధంగానైతే రాసుకుంటున్నాడు ఆయన, అంతకు ముందు నేను నీకు కలిసేంత వరకు కూడా నువ్వు మరణించవు అని చెప్పాడు కదా. అదే దేవుడు ఇప్పుడు యోహాను ఆ పద్మసు దీవిలో ఉండి క్రీస్తును కలుసుకోవడానికి దగ్గర అవుతున్నాడు ఇప్పుడు అక్కడ. See how sometimes we see the short picture, but God has a long picture. మనము చూడండి, మనం మానవులం కనుక మన గురించి మనం కొంచెమే ఆలోచిస్తాం, కానీ మన గురించి పూర్తిగా తెలిసినవాడు ఆయన. It requires us to have a surrendered life to be able to endure the tough times so we can see his perfect picture. మరి దయచేసి మనందరం కూడా మనము ఎంత మాత్రం కూడా ఈ సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, కానీ మన యొక్క ఆ సమస్యలలో కూడా మనము ఒక ఆనందాన్ని పొందుకోవాలి. ఆనందం పొందుకుంటూ ముందుకెళ్ళాలి. Without a surrendered life, we will always be running away from the purpose of God. మరి మనము ఒప్పుకోలు అనే జీవితము, సమర్పణ అనే జీవితము లేకపోతే మనము సమస్య వచ్చినప్పుడు పారిపోతా ఉంటాం, సమస్య వచ్చినప్పుడు ఉరుకుతా ఉంటాం మనం ఎక్కడికో.
Think about our precious brother Branham. మరి మన యొక్క సోదరుడైన ప్రవక్త గురించి బ్రెనహాం గారిని చూసినట్లయితే ఆలోచించండి. Brother Branham was given a gift of healing. మరి ప్రవక్త బ్రెనహాం గారికి స్వస్థత వరం అనేది ఇచ్చాడు. The greatest gift of healing ever given to a man outside of the Lord Jesus మరి Christ. క్రీస్తుకు బయట ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా దేవుడు తన బహుమానాన్ని ఇవ్వలేదు, స్వస్థత వరాన్ని. But there came a time where he lost his wife and his daughter. మరి ఎప్పుడైతే తన యొక్క భార్య కూతురు చనిపోయినప్పుడు చూడండి పరిస్థితి. Imagine that you can heal the sick. There is no disease that can stand in your way. Yet your wife is dead and your daughter is dead and you can do nothing about it. మరి నీకు గొప్ప స్వస్థత వరము నీ దగ్గర ఉన్నది కదా, అక్కడ నీ ముందట ఏ అనారోగ్యము నీకు సాధ్యము కానిది లేదు కదా. ఎందుకంటే నీకు స్వస్థత వరం దేవుడు ఇచ్చాడు కదా. మరి నీ భార్య అనారోగ్యంతో చనిపోయింది, నీ కూతురు చనిపోయింది, ఆ స్వస్థత వరం ఏం చేసింది? విలియం బ్రెనహాం అని ఒక ఆత్మ చెప్తుంది అక్కడ. If any man ever had a right to walk away from God, Brother Branham right there should have just walked away from God. If any man had a right to walk away from God, then it was Brother Branham in that moment. క్రీస్తు దగ్గర నుండి తప్పించుకొని పారిపోయే వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు కానీ, because of what he had just been through. మరి ఆయన ఏం చేశాడు? But this is where we come with a surrendered life. మనము ఎప్పుడైతే ఒప్పుకోలు లేదంటే సమర్పణ జీవితం మన దగ్గరికి వచ్చినప్పుడు, it is enduring beyond the pain so we can see why did God allow this to happen. ఓ మరి ఎంత నొప్పి ఎప్పుడైతే నువ్వు సమర్పించుకొని దేవుని దగ్గర ఉంటావో, ఎంత భారమైనా ఎంత నొప్పి అయినా దాన్ని భరించుకుంటూ సంతోషంగా ముందుకు వెళ్ళిపోతావు. And years later Brother Branham is able to write and he says, there was no girl cross-eyed that I could not heal because of the memory of my daughter. మరి నా యొక్క కూతురు యొక్క చనిపోయిన నా కూతురు గురించి చెప్తున్నాడు ఆయన, ప్రవక్త చెప్తున్నాడు. ఆయనే ముందట ఏ వ్యాధి కూడా లేదట, ఆయన స్వస్థపరిచే ఉన్నాడట తన కూతుర్ని. So the death of his daughter brought the healing of every single girl that was cross-eyed. మరి తన కూతురు చనిపోయినందుకు ఆ యొక్క ఏడుపుకు దేవుడు విలియం బ్రెనహాం గారు అంతకంటే గొప్ప అద్భుతాలు చేశాడంట. వాళ్ళు చనిపోయిన తర్వాత గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడంట. ఇంకా this is part of the greater picture that God had in mind. మరి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు గొప్పగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి మన పట్ల. But sometimes we cannot see past our present suffering. మరి మనము మన యొక్క గతాన్ని చూసుకుంటూ ఆగిపోతూ ఒత్తిడికి భారంగా గురి, నాకు ఇది జరిగింది, అంతకుముందు ఇది జరిగింది, నాకు ఎంతకుముందు నేను ఇది చేసిన అంతకుముందు అని చెప్పేసి అక్కడే ఆగిపోతారు. All we will be seeing in our minds is, Lord, why am I going through this? Why is this happening to me? Why am I suffering like this? ఓ ప్రభువా, నాకు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది? మొన్ననే ఈ విధంగా జరిగింది, నిన్న ఈ విధంగా జరిగింది, అయ్యా ఎందుకు ఈ విధంగా జరుగుతుందని మనం కృంగిపోతా ఉంటాం మనం. But if only we can get to a place where we surrender ourselves and say, Lord, I can't see the full picture, but I know it's in your hand, so I surrender it to you. ప్రభువా, నువ్వు ఏం చేయాలంటే అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మోకరించి, ప్రభువా నేను మొత్తం గతమునంతా కూడా చూడలేను, నా యొక్క ముందు చూపులు నేను చూడలేను, కానీ దాన్ని ఎరిగినవాడు నీవు గనుక దయచేసి నా జీవితం నీకు సమర్పిస్తున్నాను ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో, when we get to that place, that's when we move into a place of peace. అదే దేవుడు నీకు ఎప్పుడైతే ఆ సమాధానము నీకు దొరకాలంటే ఆ యొక్క స్థలం దగ్గర రావాలి, ఆ ఒప్పుకోలనే స్థలము దగ్గర నువ్వు రావాలి. The Lord Jesus Christ comes and says, my peace I give unto you, not as the world giveth. ఓ నా యొక్క సమాధానము నీకు ఇస్తున్నాను అన్నాడు, కానీ లోకము సమాధానం నీకు ఇస్తున్నాను, లోకానికి ఈ సమాధానం ఇస్తున్నాను అనలేదు. నా యొక్క సమాధానం నీకు కలుగును గాక అన్నాడు ఆయన. He was speaking about the peace of the comforter, which is the Holy Ghost. ఓ మన యొక్క ఆదరణకర్త అయిన సమాధానకర్త అయిన దేవుడు, ఆయన పరిశుద్ధాత్ముడై ఉన్న దేవుడు మనకి ఇస్తున్నాడు మాట. The indwelling of Christ in us will produce the same thing that was produced at Gethsemane. మరి ఆ గెత్సెమనే తోటలో దేవుడు ఏ విధంగా అయితే ఓ ఘోరంగా ఏడుస్తూ ప్రార్థన చేశాడో, రోధించబడ్డాడో, అదే జీవితం ఇప్పుడు అదే దేవుడు మన లోపల ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ విధమైన రోదన ఏడుపులు కలిగి ఉండాలి. It will produce the ability for us to surrender to the will of God. ఓ మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని చిత్తము నా పట్ల జరుగును గాకనే ఒప్పుకోలు కలిగి ఉండాలి. It says in the book of Romans chapter 8, రోమా పత్రిక 8వ అధ్యాయము, we'll read verse 14 and 15. మరి 14వ వచనము ఒకసారి 15వ వచనం చదువుదాం, తీసిన వాళ్ళు చదవండి. Romans chapter 8
verse 14 and 15. The word says, రోమా 8వ అధ్యాయము 14వ వచనం. the word says, for as many as are led by the Spirit of God, they are the sons of God. For ye have not received the spirit of bondage again to fear, but ye have received the spirit of adoption, whereby we cry, Abba, Father. 15వ వచనం. The word of the Lord says the evidence that we are the sons of God is that we are led by the Spirit of God. మరి మనము దేవుని యొక్క కుమారులం అనే దానికి రుజువు ఏంటంటే మనము ఆయన ఆత్మ చేత నడిపించడమే అది దేవుని యొక్క కుమారులం అనే గుర్తు అయినది. Until we are led by the Spirit of God, the spirit that really works in us is the spirit of bondage. మరి ఎప్పుడైతే మనం ఆత్మ చేత నడిపించబడతామో మన దగ్గర ఉన్న సంఖ్యలను తెంచేస్తుంది. We are slaves to a thing called fear. మరి ఎప్పుడైతే బానిసత్వం ఉంటామో అప్పుడు మనకు భయం అనేది ఉంటది. We are afraid of tomorrow. మనం అప్పుడు భయపడతాం రేపు ఏం జరగబోతుందో అని. We are afraid of our health. మనము మన జీవితం గురించి భయపడతాము. We are afraid of our finances. మనకు అప్పుల సమస్యకు భయపడతాము. We are afraid of our futures. మన యొక్క ముందు చూపు కోసం భయపడతాము. We are afraid even of things we don't even know. మరి ఏం జరగబోతుందో తెలియకనే మనం భయపడడానికి గురవుతున్నాం. This is the spirit of bondage. మరి ఇది ఆ యొక్క అబద్ధపు ఆత్మ అయినది. But the Lord Jesus Christ died so that we might have an opportunity to receive a greater spirit. మన కోసం ఆ కలవరిలో చనిపోయిన ఆ దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నట్లయితే ఆ ఆత్మనే మనల్ని నడిపిస్తుంది. ఏ దేనికి కూడా భయపడనవసరం లేదు. Which is the spirit of God. ఆ ఆత్మ ఏదో కాదు కానీ ఆయననే యేసుక్రీస్తు అయినాడు. And the spirit of God has no part with fear. మరి దేవుని యొక్క ఆత్మకు ఎంత మాత్రం కూడా భయపడే అనే ఒక ప్రశ్న లేదు అక్కడ. Fear is a product of the enemy. మరి ఆ యొక్క భయం అనేది ఎవరి దగ్గర నుండి వచ్చిందంటే శత్రువు దగ్గర నుండి వచ్చింది. Notice at every point in the life of Jesus Christ, he would come and he would say, fear not. మరి ఆయన అంటున్నాడు భయపడకుడి నేను ఇక్కడ ఉన్నా అంటున్నాడు వాక్యములో. Look at every visitation of the angel of the Lord, whether it be to Elizabeth's husband or whether it be to Mary, it would start with fear not. మరి ఆ మరియ దగ్గరికి వచ్చిన దూత ఏమంటుందనంటే భయపడకు అంటుంది. ఆ ఎలిజబెత్ దగ్గరికి వచ్చిన దూత ఏమంటుందంటే నువ్వు భయపడకు అంటుంది. God has no part in fear. మరి దేవుడు భయపడడానికి కర్త ఎంత మాత్రం కూడా కాదు. The program of fear comes from the devil. మరి ఆ యొక్క భయపడే గుణలక్షణం ఎక్కడ నుండి వచ్చిందంటే సాతాను దగ్గర నుండి వచ్చింది. It is Satan who wants us to live a fearful life. మరి సాతాను గారు నిన్ను భయపడే జీవితంలో నిన్ను జీవింపజేస్తాడు. But hallelujah, the word says we have not received the spirit of bondage again to fear. మనం ఎంత మాత్రం కూడా ఆ యొక్క అబద్ధపు ఆత్మ దగ్గర మనం లేవు గాని మనం ఎక్కడ ఉన్నామంటే which means we had it at the beginning. మనము ముందు చూసినట్లయితే But when the spirit of God comes in us, we will never have it again. మరి ఆయన ఆత్మ మన దగ్గరికి వచ్చిందంటే మళ్ళీ మనం ఎంత మాత్రం కూడా తప్పిదముకు వెళ్ళలేము. భయపడే ఆత్మ దగ్గరికి వెళ్ళలేము మనము. And watch, where does it take us? It takes us into adoption. మరి అక్కడ ఏమంటుందంటే పుత్ర స్వీకారం అని అంటుంది. Adoption is sonship. మరి ఆ యొక్క పుత్ర స్వీకారం అంటే తను అద్దెకు తీసుకోవడం. That's when we are being matured up like the Lord Jesus Christ. మనం యేసుక్రీస్తు దగ్గరికి మనం ఎదగాలి ఇప్పుడు. But what is the key attribute of sonship? మరి ఇక్కడ మనము ఆ యొక్క దేవుని యొక్క ఆత్మని విషయమే మనం ఏమనుకుంటామంటే He ends by saying, whereby we cry, Abba, Father. మనం అందుకే అయ్యా తండ్రి అని మొరపెడుతున్నాం ఇక్కడ. Which is tying us back to the events at Gethsemane. మరి అక్కడ గెత్సెమనే తోటలో జరిగిన కార్యం అంతా కూడా which shows us that a true son will always do the will of his father. మరి నిజమైన కుమారుడు ఏం చేస్తాడంటే తన యొక్క తండ్రి చిత్తాన్ని చేస్తాడు అక్కడ. A true Christian will always do the will of their father. నిజమైన క్రైస్తవుడు కూడా ఆయన యొక్క చిత్తాన్ని తన తండ్రి చిత్తాన్ని తన యొక్క క్రీస్తు యొక్క చిత్తాన్ని మనం చేస్తాం. The true sign that we
have surrendered our lives is the ability to yield to the word of God. ఓ మరి మనం ఎక్కడికి వెళ్తామంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్తాము. ఆయన చెప్పిన పదాన్ని మనం చేస్తాము. Yes, our lives may be like this, but what does the word of God say about ఓ it? మరి మన యొక్క ఇల్లు పేదరికంలో ఉండొచ్చు, మనకి ఇల్లు లేకపోవచ్చు, మరి వాక్యమే సెలవిస్తున్నది ఇక్కడ. The Lord Jesus Christ, when speaking to Peter, he was saying, if I go your way, I will make scriptures to fall. మరి నేను గనుక I will make scriptures to fall. If I go your way, మరి Peter. పేతురు, నువ్వు చెప్పే మార్గంలో నేను వెళ్ళినట్లయితే నేను వాక్యాన్ని నెరవేర్చడానికి రాలేను అనే వాక్యాన్ని నేను ఓడించినట్టుగా అయితే పేతురు అంటున్నాడు. Which means there are people who want us to do things by our own minds and not the will of God. మరి మన చుట్టుపక్కల ఉన్న మన ప్రజలు కూడా, ఓ నువ్వు ఇట్లా చేస్తే బాగుంటది, నువ్వు ఇట్లా చేస్తే బాగుంటది అమ్మా, అక్కడికి పోకుండా ఈ పని చేయి అని మనకు చెప్తా ఉంటారు. వాటిని కాదు మనం నమ్మాల్సింది. Be careful of walking with people whose advice is everything but the word of God. మరి వాక్యం కాకుండా నీకు ఒక ప్లాన్ అంటే ఒక ప్రణాళికను, లేదంటే ఈ పని చేస్తే బాగుంటుంది, నువ్వు ఈ విధంగా పోతే బాగుంటుందమ్మా, ఇట్లా పోదాము, ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం అని వాక్యం కాకుండా నీకు చెప్పారనుకో, దాన్ని నువ్వు పట్టించుకోకండి. మీరు build a friendship with people whose first point is to say, brother, let's pray about it. మరి ఎప్పుడైతే నీ సమస్య కోసము ఒక వ్యక్తి వచ్చి, అమ్మా మనం జీవిత ప్రార్థన చేద్దాము, దేవుడు సహాయం చేస్తాడు, వాళ్ళ మాటలు మనం వినాలా. అయ్యా మనం ఇలా ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు, వాళ్ళ మాట మనం వినాలా. ఎందుకంటే ప్రార్థన అనేది మన జీవితం కనుక. Sometimes people can suggest suggestions that lead to you backsliding. మరి కొంతమంది నీకు ఆ సమస్యకు మార్గం చూపించవచ్చు, కానీ ఆ మార్గం తుదకు ఎక్కడ తీసుకుపోతుందంటే నేను అవిశ్వాసంలోని తీసుకెళ్తున్నది. Because they too are not living a surrendered life. ఎందుకంటే వారు కూడా దేవునికి అర్పించలేని గుణాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు నేను ఎక్కడ తీసుకుపోతారంటే అవిశ్వాసంలోనికి తీసుకెళ్తారు. But when we are living a surrendered life, brother, we will always walk with a smile even though things are so hard. మరి We will always walk with a smile even though things are so hard. మరి మేము మా దగ్గర ఉన్న కష్టాలు, బాధలు, శ్రమలు మా వెనకాల ఉన్నాయి, కానీ మేము ముందైతే నవ్వుతూ పలకరిస్తూ ఉంటాము, నవ్వుతూ వెళ్తా ఉంటాం. మేము కొంతమంది ప్రజలు ఆ విధంగా ఉంటారు. Because we know the word of God says, I have good thoughts for you, thoughts of peace and not of evil. మరి మన దేవుడు ఆ నవ్వుతూ వెళ్తున్న ప్రజల దగ్గర దేవుడు ఉంటారు కాబట్టి అక్కడ ఏముంటుందంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నేను సమాధానానికి కర్త అయి ఉన్నాను, నేను ఎంత మాత్రం కూడా నీకు చెడు చేసేవాడిని కాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. And the scripture ends by saying to give you an expected end. మరి నీకు నేను సమాధానకర్తగా నీకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చానని అక్కడ వాక్యం చివరి భాగంలో చెప్తా ఉన్నాడు ఆయన. Not an expected beginning, an expected end. నువ్వు ప్రారంభాన్ని చూడక కానీ నువ్వు ముగింపును ఏ విధంగా ఉంటుందో నువ్వు చూడాలి. ప్రారంభం అవసరం లేదు మనకి. Which means don't worry about what happens at the beginning. మరి ఆ ప్రారంభంలో ఏం జరుగుతున్నదో దాని గురించి నువ్వు ఆలోచించి దిగులు పడవద్దు. మనం don't worry about what happens in the middle. మరి ఆ యొక్క ప్రారంభం అయిపోయింది, మధ్యలో ఏం జరగబోతుందో దాని గురించి దిగులు చెందకు. Trust in him who knows the end. మరి నువ్వు ఒకరి వైపున ఆలోచన కలిగి ఉండాలి, ఒకరిపైన నమ్మకం కలిగి ఉండాలి. చివరి వరకు ఎవరైతే చివరిలో ఏం జరగబోతుందో ఎరిగి ఉన్న దేవుని గురించి నువ్వు ఆలోచించాలి. If the end of the matter is in the hands of God, then all will be well. ఆ చివరి అంశంలో ఏం జరగబోతుందో అది ఎవరి చేతుల్లో అంటే ఆ యేసు ప్రభు చేతుల్లో ఉన్నది కనుక ఆ చివరిలో ఉన్న వ్యక్తి గురించి మనం పోరాటం చేయాలా. But the question is, have we surrendered our lives? మరి అక్కడ ప్రశ్న ఏంటంటే మన జీవితం దేవునికి సమర్పించామా లేదా? Can we truly say to ourselves, Lord, my life is surrendered to you? ప్రభువా నా జీవితము నిజంగా నేను నీకు అర్పిస్తున్నాను ప్రభువా. It will show in our behavior. అది ఏం చూపిస్తుందంటే మన యొక్క గుణాన్ని చూపిస్తుంది. It will show in our conduct. మరి అది ఏం చూపిస్తుందంటే మన యొక్క ఒప్పుకోలును చూపిస్తున్నది. Watch a person who is in and out of church, it's a sign that they don't have a surrendered life. మరి ఈ చర్చ్ లోపల ఒక తీరు, చర్చ్ బయట ఒక తీరు, చర్చ్ బయట ఇంకో తీరు, చర్చ్ కాడ ఒక తీరు, ఆ విధంగా ఉన్న వాళ్ళ జీవితంలో మరి వాళ్ళు ఒప్పుకొని దేవునికి సమర్పించినట్లేనా? Because a surrendered life is stable. మరి
సమర్పించబడిన జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్క తీరే ఉంటుంది ఎప్పుడు. A surrendered life is not shaking left and right, it is stable. మరి అది కుడి ఎడమల ఎప్పుడు కూడా ఊగుతా ఉండదు. సమర్పించబడిన జీవితము ఒక్క దిక్కే సరిగ్గా నిలబడతాడు ఆయన. Because it is built upon the rock that is the Lord Jesus Christ. హల్లెలూయా. అది కట్టబడింది ఎక్కడనంటే రాయి మీద కట్టబడింది కనుక ఆ రాయి ఎవరో కాదు, ఆ బండ ఎవరో కాదు, ఆయన క్రీస్తు. ఆయన ఎప్పుడు కూడా తొలగిపోడు అక్కడ నుంచి. That's why we come back to the type of the seed. మనం అందుకే మనము అక్కడ ఏ విధంగా ఉండమంటే ఏ విధంగా చెప్తున్నానంటే నేను ఒక విత్తనం గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. Because whilst we are down there, we must make sure that our roots are in the word. మరి అక్కడ కింద విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం యొక్క ఏర్లు అనేది ఎక్కడ పాతబడి ఉండాలంటే వాక్యంలో పెట్టబడి ఉండాలి. That's why God gave a promise in Malachi 4:5. అందుకే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు మలాకి 4:5. That behold, I will send you Elijah the prophet. అందుకే ఏమంటున్నాడంటే ఆ మహాదినము రాకముందు నేను మీకు ఏలియాను ప్రవక్తను పంపిస్తాను. At the end time, with the purpose of turning the hearts of the children back to their fathers. ఆయన ఏమంటున్నాడంటే పిల్లల హృదయాన్ని తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతానని అంటున్నాడు ఆయన. Back to the truth of the word. మరి తిరిగి ఆ యొక్క సత్యమైన వాక్యం వైపు తిప్పాలి మనము. Why? It was to make sure that the roots of this seed are strong. మరి ఈ యొక్క చెట్టు విత్తనం ఎందుకు ఇంత దృఢంగా ఉన్నాయి? Because if the roots are not strong, when the plant starts to come up, it can be swayed by any wind and broken down. ఎప్పుడైతే ఆ యొక్క ఏర్లు కనుక దృఢంగా బలంగా లోపలికి వెళ్ళకపోయినట్లయితే ఒక్కసారి గాలి వచ్చినప్పుడు అటు ఇటు ఊగి ఏదో ఒక పక్కకు వంగిపోతుంది అక్కడ. That's what we find out there in the denominational churches. మనం అందుకే ఆ యొక్క డినామినేషన్ సంఘాలు కూడా their roots are not built in the word. వారి యొక్క వేర్లు అనేటి వాక్యములో ఎంత మాత్రం పెట్టబడలేదు. And because they're not rooted in the word, the plant that they produces can be blown by any wind. మరి అక్కడ ఏం జరుగుతుందంటే వారు కొట్టుకుపోయి ఉన్నారని వాక్యంలో ఉన్నది. But the message of the hour came to take us back to the word. మరి యొక్క గడియ వర్తమానం ఏం చేసిందంటే మళ్ళా తిరిగి వర్తమానం దగ్గరికి తీసుకొని వచ్చింది, వాక్యంలోకి తీసుకొని వచ్చింది. Back to the original life. నిజమైన జీవము దగ్గరికి తీసుకొని Back to the original seed. తిరిగి మళ్ళా నిజమైన విత్తనము దగ్గరికి ఆ వర్తమానం తీసుకొని Back to the original intentions and thoughts of God through the Bible. దేవుడు ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉన్నాడో, దేవుడు ఏ విధమైన తలంపులు కలిగి ఉన్నాడో ఆ వాక్యము దగ్గరికి, బైబిల్ దగ్గరికి మళ్ళా ఆ సత్యాన్ని తీసుకొని వచ్చారు మళ్ళా. So as we feast upon this word, we will produce exactly what God wants in our lives. But like I said, if our life are not surrendered, we will bounce from this church to that church to this church. ఈ సంఘంలో నుంచి కొట్టుకుపోయి ఆ సంఘంలో పడతావు, ఆ సంఘంలో కొట్టుకుపోయి ఆ సంఘంలో పడతావు, ఆ సంఘంలో కొట్టుకుపోయి ఆ సంఘంలో పడిపోతావు. Because we are trying to address our problems instead of addressing ourselves. We are trying to address our problems instead of addressing ourselves. మరి మనము ఈ యొక్క అది ఏ విధంగా ఉంటుందంటే మన యొక్క అదేంటిది అడ్రస్ అంటే మన యొక్క గుర్తు, మన యొక్క చిరునామా లేకుండా కొట్టుకుపోయే స్థితిలో ఉంటాము. మనం ఏ విధంగా అయితే ఒక చొక్కను వేసుకుంటామో ఇది ఎక్కడ కొన్నామంటే పలానా చోట కొన్నామనే ఒక దానికైనా ఒక చిరునామా ఉన్నది, కానీ ఈ విధంగా కొట్టుకుపోయిన వాటికి చిరునామా అనేది ఉండకుండా వెళ్ళిపోతాం మనం. That's why before I ever pray for anyone, I always want to know where are they with Christ. మరి అందుకే నేను ప్రార్థన వరుసలో వచ్చిన వారికి ప్రార్థన చేసినప్పుడు మీరు ఎక్కడ నుండి వచ్చారని నేను అడుగుతా ఉంటాను. Because a preacher is not a magician. మరి బోధకుడు ఒక పిల్లలు ఆడించేవాడు కాదాయన. We are not here to perform miracles. మరి ఇక్కడ మనం ఏదో అద్భుతాలు చేసుకోవడానికి చూపించుకోవడానికి రాలేదు. We are here to establish a relationship with Christ. మరి ఇక్కడ దేవుని యొక్క సంబంధాన్ని కలిగించుకోవడానికి ఇక్కడికి వచ్చాము మనం. That is more valuable than any healing or any blessing you can ever receive. మరి అదే గొప్ప పని అయినది. ఆ పనిలోనే మనం ప్రతిదీ కూడా పొందుకోగలము. దేవుణ్ణి మనము అనుసంధాన్ని కలిగించేది కావాలి మనకు. Many times we wonder, why do we have so much chaos in our lives? మరి మన జీవితంలో చాలా సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే a preacher comes, he prays for us, it continues. మరి దైవ సేవకుడు వస్తాడు, ఇక్కడ బోధిస్తాడు, మళ్ళీ అదే జరుగుతూ ఉంటది. And it's because we have not addressed the real problem.
మనము మన యొక్క సమస్యకి నిజమైన చిరునామాను చూపించాలి, which is a surrendered life. ఆ చిరునామా ఏంటిదో అంటే మనము దేవునికి సమర్పించుకున్నామని చూపించాలి. We must surrender everything into the hands of God. మనకున్న సమస్తాన్ని కూడా దేవుని యొక్క చేతులకు సమర్పించినప్పుడు to say, Lord, I don't want to do things my own way. ప్రభువా ఎంత మాత్రం నా సొంత ఆలోచనల చేత నేను చేయను ప్రభువా. I don't want to go in my own direction. ప్రభువా నేను నా సొంత ఆలోచనల వైపు వెళ్ళొద్దు ప్రభువా. I don't even want to run away from the problem I'm facing. ప్రభువా నేను ఎదుర్కొంటున్న సమస్యను చూసి నేను పారిపోకూడదు ప్రభువా. I want your will to be done in my life. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ప్రభువా. I want your perfect picture in my life. ప్రభువా నీ యొక్క ఆలోచనలు ఏ తలంపైతే ఉన్నదో ఏ గుర్తైతే ఉన్నదో అదే ఆనవాలు నా జీవితంలోనికి రావాలి ప్రభువా. When we get into that place, now God can begin to move the elements. మరి అప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చి ఆ యొక్క పదార్థాలను ముందుకు నడిపిస్తా ఉంటాడు, అప్పుడు కదలికను జరిగిస్తా ఉంటాడు మన జీవితంలో. Now God can begin to place us in position. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో దానికి కావాల్సిన స్థలంలో ఏ స్థానంలో పెట్టాలో దేవుడు పెట్టగలడు ఆయన. Because God cares about his program more than he cares about anything else. మరి దేవుడు నీ పట్ల ఆ దృష్టిని ఎంత మాత్రం కూడా వేరే వారి వైపు త్రిప్పడు ఆయన. He has an end time picture that he has in mind. మరి ఆ చివరిలో ఏదైతే దేవుడు చూశాడో ఆ చూసిన ప్రతి ప్రణాళిక నీ జీవితంలో జరుగుతుంది. That's the picture that he is trying to fulfill. మరి ఆ యొక్క గుర్తునే ఆ యొక్క ఆనవాళ్ళనే నీ జీవితంలో జరిగించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. And it's for us now to bend to his will to come into the picture. మరి నీవు దేవుని దగ్గరికి వచ్చి నీవు సరెండర్ అంటే నువ్వు సమర్పించుకున్నప్పుడు అప్పుడు దేవుడు నీ వైపు తిరుగుతాడు ఆయన. The word of the Lord tells us that we are predestinated to be conformed to the image of the Son. మనము ముందుగా ఏర్పరచబడిన ప్రజలము కాబట్టి మనము ఎంత మాత్రం కూడా లొంగిపోయే ప్రజలుగా ఉండలేము మనం. To conform something means to bend it against its will. మరి ఒకవేళ దాన్ని మనం వంచినట్లయితే ఆ వంచిందంటే మనకు అది లోబడుతుందని అర్థం. Which means for us to be the son, like the Son of God, we must be bent to God's will. మనం ఏం చేయాలంటే నువ్వు సమర్పించుకున్నావనే గుర్తు ఏంటంటే దేవుని వాక్యానికి నువ్వు లొంగిపోవడమే, లేదంటే దేవుని వాక్యానికి నువ్వు ఒక గుర్తును నువ్వు తీసుకొచ్చినప్పుడు లోబడినప్పుడు. Without a surrendered life, this flesh will not willingly bend to God's will. మరి ఈ యొక్క శరీరం ఎంత మాత్రం కూడా దేవుడు చెప్పిన దానికి అది లోబడదు, సమర్పణ కాదు. It will continue to refuse to do what God wants. ఈ శరీరం ఏం చేస్తాడంటే దేవుని వాక్యానికి అది వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. That's the nature of this fallen body. అదే దీని యొక్క నేచర్ అంటే దీని యొక్క స్వభావమైనది. That's why we must continue on in the stages of the Christian journey. మరి అందుకోసమే మనకు వస్తున్న ప్రతి సమస్యలో ఈ క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటాం మనం. Don't just stop at being baptized in the water. మరి నీటిలో బాప్టిజం తీసుకోవడం కాదు. You must move on to sanctification. మనం అక్కడ నుండి ఏం చేయాలంటే నీతికరణ దగ్గరికి, శుద్ధీకరణ దగ్గరికి పోవాలి. You must move on to receiving the baptism of the Holy Ghost. మరి అక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మను పొందుకునే కాడికి వెళ్ళాలి. Only then can we come to a place of adoption. మరి అప్పుడు మాత్రమే నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ దగ్గర పోయినప్పుడు మాత్రమే అప్పుడు దేవుని యొక్క దీవెనలను లేదంటే సమర్పణ కాడికి వెళ్తాం మనం. Then we will be able to surrender to the will of God. మరి అప్పుడు మనము దేవుని యొక్క దేవా నీ చిత్తమైన పట్ల జరుగును గాక అంటాం మనం. I pray that it will be your prayer this evening. మరి ఈ రోజు నీ జీవితంలో నీ ప్రార్థన కూడా ఆ విధంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. Say, Lord, I want to surrender my life to you. ప్రభువా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. To say, Lord, I don't want to walk in my own way. ప్రభువా నేను ఎంత మాత్రం కూడా నేను నా సొంత ఆలోచనల వైపు నడవను ప్రభువా. I'm sick and tired of managing situations on the ground. ప్రభువా నాకున్న సమస్యలు ఇరుకులను బట్టి నేను ఎంతగానో కృంగిపోయాను ప్రభువా. It's causing me nothing but pains and problems. ప్రభువా ఈ యొక్క నొప్పులను నేను భరించలేను, ఈ సమస్యలను నేను భరించలేను ప్రభువా. Lord, take me to higher ground. ప్రభువా ఇక్కడ నుండి నన్ను పై ఎత్తుకు తీసుకెళ్ళండి. Higher ground that comes through a surrendered life. ప్రభువా మరి ఆ ఎత్తైన ప్రాంతం ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తాయంటే నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో where I can see your will being done in my life. ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. Make that your prayer this evening. ఈ సాయంకాలము నీవు ఆ విధమైన ప్రార్థనలు కలిగి ఉండాలి సహోదరి సహోదరుడు. God richly bless you, saints. దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ఈ యొక్క సమయాన్ని మళ్ళీ పాస్